నమస్తే. ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా నీరంధక ఎండిన పంట పొలాలు మరియు వడగళ్ల వాన వల్ల నష్టపోయిన పంటల వివరాలు సేకరించి నష్టపరిహారం అందించాలని భారత రాష్ట్ర సమితి జిల్లా పక్షాన అధికారులకు వినతి పత్రం ఇచ్చారు. అనంతరం భారత రాష్ట్ర సమితి తెలంగాణ భవనంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి మాట్లాడుతూ స్వార్థ రాజకీయాల కోసం రైతులను బలి చేస్తున్నారని, కాళేశ్వరంతో కేసీఆర్ కు మంచి పేరు వచ్చిందని, దీన్ని జీర్ణించుకోలేక రైతుల పొలాలను ఎండబెడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలను తుంగలో తొక్కిందని, 420 హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. వరి పంటకు మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి మాట ఎందుకు మర్చిపోయాడో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇటు రైతులను, మరోవైపు నేతన్నలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ఆర్డర్లు ఇవ్వక కార్మికులు రోడ్డున పడే ప్రమాదం ఉందన్నారు. వస్త్ర పరిశ్రమపై సుమారు 25,000 మంది ఆధారపడి ఉన్నారని, వారందరికీ ప్రభుత్వ ఆర్డర్లు ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఎండిన పంట పొలాలను, ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలుసుకోవడానికి ఈ నెల 5న సిరిసిల్లలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు గజబింక రాజన్న, గుండ్లపల్లి పూర్ణచందర్, ఎగుమామిడి వెంకటరమణారెడ్డి, అగ్గిరాములు, ఎండి సత్తార్, మాన్య రవి, అడ్డగట్ల మురళి, లింగంపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. పత్రికా సోదరుల ద్వారా మీడియా మిత్రుల ద్వారా దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 4 మాసాలు దగ్గర కావడం జరిగింది. అసలు 6 గ్యారెంటీలు 420 గ్యారెంటీలు అని చెప్పుకొని 4 మాసాలు గడిచిన ఏవి అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి ఇలా రెడ్మేట్ ఎమ్మెల్యేలను, రెడ్మేట్ నాయకులను బ్లాక్మెయిల్ చేసుకుంటూ వ్యాపారం సాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇలా తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 8 సంవత్సరాల నుండి రైతులను కానీ, అన్ని కులాల సంబంధించిన కార్మికులను కానీ ఆదుకున్న కేసీఆర్ ప్రభుత్వం ఇవాళ 4 మాసాలు గడిచిన అసలు కక్ష పూర రాజకీయాలు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. వ్యక్తిగతంగా ఆరోపణలు చేసుకుంటూ ప్రభుత్వాన్ని, ప్రజలను ఒకవైపును పక్కకు పెట్టి రాజకీయం చేస్తుందని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఆధారాలతో సహా తెలుస్తుంది. విషయం ఏంటంటే రైతులే రాజ్యానికి వెన్నుముక. ఒక ప్రాంతాలుగా నీరు లేక ఆకలితో అడవయిస్తున్న రైతులను ఓదార్చే విఫలమైపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం రైతులే కాకుండా దాదాపు తెలంగాణ రాష్ట్రంలో పద్మశాలీలు అంటే సిరిసిల్ల అంటే పద్మశాలీలు. ఆనాడు కేసీఆర్ గారు గుర్తించి ఆకలి చావుల మధ్యలో ఈ ఆకలి చావులు తప్పియాలని ఒక మంచి ఆశయంతో బతుకమ్మ చీరల ఆర్డరు, RVM ఆర్డర్ ఇచ్చి ఇలా దాదాపు 25 వేల కుటుంబాలు ఆ పరిశ్రమ బతుకుతున్న సిరిసిల్ల ప్రాంతాన్ని ఇలా వ్యక్తిగత కక్ష సాధింపు చర్యలే దీనికి కారణమని చెప్పి మరి నిర్ధారణ అవుతుంది. ఎందుకంటే ఏ గవర్నమెంటే కానీ అమౌంట్ అనేది ప్రతి సంవత్సరం ఒక 300 కోట్లు ఉంటే 200 కోట్లు అప్పుడే రిలీజ్ చేయడం జరిగింది. మిగతా గవర్నమెంట్ వచ్చినాక తర్వాత ఎంబడే రిలీజ్ చేయడం జరుగుతుంది. కావాలని ఇక్కడి పద్మశాలీలను కేటీఆర్కు ఓట్లేసిందని చెప్పి ఇబ్బందులకు గురి చేయాలని చెప్పి ఇప్పుడు మాకు అర్థమవుతుంది చేస్తున్న ప్రభుత్వం. ఖచ్చితంగా ఇప్పటికైనా మొన్ననే చెప్పడం జరిగింది, బతుకమ్మ చీరలు అనేది 6 మాసాలు ఉపాధి ఉంటుంది సిరిసిల్ల పట్టణంలో. ఖచ్చితంగా ఉపాధి కొరకైనా పద్మశాలను దృష్టిలో ఉంచుకొని ఉపాధి కల్పించాలని చెప్పి కేకే మహేందర్ రెడ్డి కావచ్చు, సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు చొప్పద ప్రకాష్ కావచ్చు, ఇక్కడ వాస్తవాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి పద్మశాలను ఆదుకోవాలి, అది మీపైన సుత బాధ్యత అని చెప్పి మొన్న హెచ్చరించడం జరిగింది. చాలామంది మహిళా రైతులు శాపనార్థాలు పెట్టిండ్రు. ఒకవైపు రైతు బంధు ఇవ్వకుండా పూర్తి స్థాయిగా, అట్లాగే వాళ్ళు అప్పో చేసుకొని షావుకారు దగ్గర విత్తనాలు అట్లాగే ఎరువులు తీసుకొని వ్యవసాయం చేసుకుంటే ఉన్న పంట కూడా, చేతికందిన పంట కూడా ఇలా రాళ్ల పాలై, వడగండ్ల పాలైపోయి వాళ్ళకి కడగండ్లు మిగిల్చింది. ఏదైతే రాళ్ల వానాతోని దెబ్బతిన్న పంటలన్నిటికీ కూడా ఎకరాన 25,000 రూపాయలు పరిహారం ఇవ్వాలని చెప్పేసి భారత రాష్ట్ర పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ఇప్పటి వరకు రైతు బంధు ఇవ్వలేదో కనీసం ఇప్పుడు ఈ రెండో పంట వేసుకునే పరిస్థితికైనా కానీ మొదటి పంటకు
ఇవ్వలేదు. ఈ పంటది కలిపి రైతు బంధు వెంటనే రిలీజ్ చేసి రైతుల ఖాతాల్లో వేయాల్సిందిగా మా భారత రాష్ట్ర పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఎన్నికలకు ముందు ఇంతకుముందు మా చక్రన్న చెప్పినట్టుగా 6 గ్యారంటీలు 420 హామీలు అమలు కాని హామీలు ఇచ్చేసి ఇలా అడ్డదారిలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పోయిన పంట కూడా మరి ఒక్కొక్క బస్తాకి అంటే క్వింటాల్కు 500 రూపాయల చొప్పున బోనస్ ఇస్తామని చెప్పేసి కళ్ళబొల్లి కబుర్లు చెప్పేసి ఇలా అధికారంలోకి వచ్చారు. సరే ఆనాడు అదేంది ఎంఎస్పి ప్రైజ్ అని అనలేదు, లేకపోతే ఇంకోటి అనలేదు. కానీ ఈరోజు వాళ్ళ పార్టీకి చెందిన కోదండరెడ్డి 500 రూపాయల బోనస్ ఇవ్వాలని అడిగితే మంచి సపోర్ట్ ప్రైజ్ వస్తూ ఉన్నది, మరి మేమెందుకు ఇవ్వాలని అంటూ ఉన్నాడు. మంచి ఎంత సపోర్ట్ ప్రైజ్ వచ్చినా కానీ రైతు ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు అదనంగా మీరు ఇస్తానన్న బోనస్ 500 రూపాయలు ఇవ్వాల్సిందే. ఈరోజు పంట కోతకొచ్చింది, అంతటా కూడా కోతలు రైతులు మొదలు పెడతా ఉన్నారు. వరి కోతలు కల్లాలు స్టార్ట్ అవుతున్నాయి. ప్రతి గ్రామాన ప్రతి మండలంలో ప్రతి దగ్గర కూడా రైతులకు అండగా బీఆర్ఎస్ పార్టీ నిలవబోతూ ఉన్నది. మీరేదైతే ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిండ్రో 500 రూపాయలు బోనస్ ప్రకటించిండ్రో 500 రూపాయల బోనస్ ప్రతి క్వింటాల్కు ఇచ్చేదాకా రైతుల పక్షాన ఉంటాం, మేము డిమాండ్ చేస్తాం. బరాబర్ మీరు ఇచ్చినట్టయితే మీకు కూడా సెల్యూట్ చేస్తాం. లేకపోతే రైతుల చేతిలో ఇదే తెలంగాణ ప్రజల చేతిలో మీకు చీత్కారం తప్పదు, మీకు తగిన శిక్ష తప్పదని చెప్పేసి మా పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు కూడా రైతుల పక్షాన నెంబర్ 1 పంట నష్టపోయిన రైతులకు పరిహారం వెంటనే ఇవ్వాల్సిందిగా, అట్లాగే రైతు బంధును కూడా ఆపిన రైతు బంధును కూడా వెంటనే విడుదల చేయాల్సిందిగా ఒకటి. రెండవది ప్రతి క్వింటాల్ కూడా మీరిస్తానన్న రేవంత్ రెడ్డి ప్రకటన చేసిన 500 రూపాయల బోనస్ను వెంటనే ఇవ్వాలి. ప్రతి క్వింటాల్కు 500 రూపాయల బోనస్ను కూడా తప్పకుండా ఈ పంట కాలంలో ఇవ్వాల్సిందిగా రైతుల పక్షాన భారత రాష్ట్ర పార్టీ డిమాండ్ చేస్తూ ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారికి మా పార్టీ పక్షాన వినతి పత్రం ఇవ్వబోతా ఉన్నాం. తప్పకుండా భారత రాష్ట్ర సమితి పార్టీ, కార్మికుల పార్టీ, భారత రాష్ట్ర సమితి పార్టీ, కర్షకులు రైతు వర్గాల పార్టీ, భారత రాష్ట్ర సమితి పార్టీ అణగారిన బలహీన వర్గాల పార్టీగా ప్రతి సమస్యలో ఉండి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రజల వైపు నుండి పోరాడి ఏవైతే హామీలు ఇచ్చిండ్రో, ఏవైతే గ్యారంటీలు ఇచ్చిండ్రో అవన్నీ కూడా అమలు చేసి అవన్నీ కూడా హామీలు మీరు నెరవేర్చేదాకా ప్రజల పక్షాన పోరాడతామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తూ ఉన్నాం, కాంగ్రెస్ పార్టీకి డిమాండ్ చేస్తూ ఉన్నాం. సిద్దిపేట సిరిసిల్ల మధ్య నీటి కాలువల నిర్మాణంలో హరీష్ రావు కేటీఆర్ల మధ్య తలెత్తిన విభేదాలు రైతులకు శాపంగా మారిందని తంగళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జలగం ప్రవీణ్ ఆరోపించారు. తంగళపల్లి మండలం జిల్లేళ్ల గ్రామంలోని కాలువలను మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జలగం ప్రవీణ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ మధ్య కాలువల నిర్మాణంలో ఏర్పడిన భేదాభిప్రాయాలు రైతుల పాలిట శాపంగా మారాయన్నారు. కేటీఆర్ మండలంలో ఏ ఒక్క గ్రామంలో కాలువలను పూర్తి చేయలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నమ్మి పార్టీలోకి వస్తున్నారు. మీలాగా ఫోన్లు ట్యాపింగ్ చేసి బెదిరింపులకు గురి చేయలేదన్నారు. మీ సొంత పార్టీ నేతలను నమ్మక ఫోన్లు ట్యాపింగ్ చేసిన మీరు మా పార్టీ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. బీఆర్ఎస్ నేతలవి అతిగతి లేని మాటలని అందుకే ప్రజలు తిరస్కరించారన్నారు. ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నాం రైతుల పక్షాన. ముఖ్యంగా తంగళపల్లి మండలానికి వచ్చేసరికి 9th ప్యాకేజ్ ద్వారా ఏదైతే కాలువలు తవ్వాలనో అది కేటీ రామారావు గారు కమిషన్లకు ఆశపడి వాళ్ళ బావగారితో కకృతి పడి ఇక్కడి ప్రాంత రైతాంగాన్ని నిండా ముంచే విధంగా 11th ప్యాకేజ్ ద్వారా రంగనాయకుల సాగర్ నుండి సిరిసిల్ల ప్రాంతానికి వచ్చే కాలువలను పూర్తి చేయనీయకుండా అడ్డం పడి కేవలం అరకొరగా కాలువలను తవ్విస్తూ ఈ ప్రాంత రైతులకు నీరు రాకుండా చేసి సిరిసిల్ల నియోజకవర్గానికి, సిద్దిపేట నియోజకవర్గ ప్రజలకు, రైతాంగానికి నీళ్ల పంచాయతీ పెట్టే విధంగా ఆయన పాలన కొనసాగింది. ఏమయ్యా అని చెప్పి ఈ టీఆర్ఎస్ నాయకులు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అడిగితే ఎక్కడ వాళ్ళ పదవులు పోతాయో, ఎక్కడ వాళ్ళ గుట్టు బట్టబయలుతుందని భయభ్రాంతులకు గురై కేటీఆర్ గారిని అడిగే ధైర్యం లేని సన్నాసులు ఈరోజు ప్రతిపక్షంలోకి వచ్చినాక ఏదో ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన కరువు, దీనికి కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలి అని చెప్పడం సిగ్గుచేటని చెప్పి మేము చెప్తా ఉన్నాం. నిన్నటి రోజున కొంతమంది పత్రికేయ సమావేశం ఏర్పాటు చేసి ఈరోజు
కాలువలు నిండడం లేదు, చెరువులు నిండడం లేదు. కాంగ్రెస్ పార్టీ కారణమైతే సిగ్గుండాల సన్యాసులకు. గత సంవత్సరం అధికారంలో ఎవరున్నారో, గత ప్రభుత్వంలో మీరు చేసిన తప్పిదాలు ఏమిటో ఒక నెల రోజుల క్రితం తేటతెల్లమైంది. కాళేశ్వరం ప్రాజెక్టు మీద 1,00,00,000 కోట్ల రూపాయలు దోసుకున్నారని చెప్పి ప్రపంచమంతా కోడై కూస్తుంది. ఆ కాళేశ్వరం కట్టడంలో భాగంగా సుందిల్ల బ్యారేజ్ కావచ్చు, లేకపోతే లక్ష్మీ పంపులు కావచ్చు, ఇవన్నీ నీట మునిగి ఖరాబ్ అయ్యి ప్రజానికానికి, రైతాంగానికి నీరు వచ్చే వసతులు లేవు. అలాగే మొన్న బ్యారేజీ పిల్లర్లు కుంగిపోయి అందులో ఉన్న 40-50 టీఎంసీల నీరు సముద్రం పాలైంది. ఇవన్నీ మర్చిపోయి మీ ప్రభుత్వం చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి ఎక్కడ రైతులు మమ్మల్ని చిదరించుకుంటారో అని చెప్పి ఒక భ్రమల్లో ఉండి ఇది కాంగ్రెస్ పార్టీ మీద నెట్టేస్తామంటే తస్మాత్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే మీకు రైతాంగం పట్ల కావచ్చు, ఈ సిరిసిల్ల ప్రాంత ప్రజల పట్ల కావచ్చు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే మీరు చేసిన తప్పులను బేషరతుగా ఒప్పుకోవాలని చెప్పి మేము మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికిప్పుడు చూసుకున్నట్టుంటే ఏదైతే సిద్దిపేట నియోజకవర్గం నుండి జకాపూర్ ప్రాంతం నుండి కెనాల్ వస్తుందో, వచ్చిన కెనాల్ను ఇప్పుడు చూసిన విధంగా చూస్తే కేవలం ఒక 22 గుంటల ప్రాంతంలో 2 రైతులకు ఆ రోజే మీరు డబ్బులు చెల్లించి వాళ్ళ చెక్కు రూపంగా డబ్బులు చెల్లించినట్టుంటే ఈరోజు ఈ కాలువ పూర్తవుతుండే మండలానికి సంబంధించి ఒక 15 చెరువులు నిండుతూ ఉండే. అటువంటిది ఏ విధంగా రైతులకు సమాధానం చెప్పాలి, ఏ విధంగా తీసుకురావాలని చెప్పి సోయలేని సన్యాసులు ఈరోజు దీన్ని కాంగ్రెస్ పార్టీ మీద నెట్టాలని చూస్తున్నారు. ఖబర్దార్ బిడ్డ అని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇంకో విషయం, ఏదో కాంగ్రెస్ పార్టీకి క్యాడర్ లేదు, వాళ్ళు అధికారంలో లేరు, మా కార్యకర్తలకు ఫోన్ పిలుచుకుంటా ఉన్నారని చెప్పి అనడంలో కూడా కొద్దిగా సిగ్గుపడాలి. అర్చకులంతా సంఘటితమైతేనే మన హక్కులను సాధించుకోగలుగుతామని ధూపదీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దౌలతాబాద్ వాసుదేవ శర్మ పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ధూపదీప నైవేద్య అర్చక సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం మరియు నూతన సంవత్సర పంచాంగ పుస్తక ఆవిష్కరణ ఈ రోజు సిరిసిల్లలో జరిగింది. అర్చక సంఘం జిల్లా అధ్యక్షుడిగా వెగ్గలం సంతోష్ శాస్త్రి, ప్రధాన కార్యదర్శి పరంకుశం రమేష్, సహాయ కార్యదర్శి కోడం వెంకటేశం శాస్త్రి, ఉపాధ్యక్షులు వెన్నెల రుద్రమణి, రాచల్ల పార్థసారథి, కోమారపు శివప్రసాద్, కోశాధికారిగా కందాలే వెంకటరమణాచారి, ప్రచార కార్యదర్శిగా రవి మధు శ్రావణ్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా గోపాలాచార్యులు నియామకం కాగా మీరు పదవి ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం కొత్త సంవత్సర పంచాంగాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వాసుదేవ శర్మ మాట్లాడుతూ అర్చకులంతా ఐక్యంగా ఉండాలని, రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చిన తూచా తప్పకుండా పాటించాలని, అప్పుడే మన హక్కులను సాధించుకుంటామని తెలిపారు. కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం అర్చక కుటుంబాలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో ఉచిత దర్శనం కల్పించారని తెలిపారు. అలాగే అర్చకులకు ఉద్యోగ భద్రతతో పాటు సరైన వేతనం కోసం పోరాడుతున్నామని, మీరంతా ఐక్యంగా ఉండి పోరాటానికి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. 7 నెలలుగా పెండింగ్ లో ఉన్న వేతనాలను కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం అడగ్గానే వెంటనే విడుదల చేస్తుందని వాసుదేవ శర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి గంగు శ్రావణ్ కుమార్, రాష్ట్ర కన్వీనర్ హరికీర్తి అమరేశ్వర శర్మ, యాదాద్రి జిల్లా అధ్యక్షుడు చెలివేదుల రాజేశ్వర శర్మ, రాష్ట్ర క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు ఊరుకంటి మాధవాచార్యులు, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఈవో మారుతీరావు తదితరులు పాల్గొన్నారు. ఆ పంచాంగంలో మన జిల్లా, మన మండలం, మన ఫోటో, మనది అనుకునేటువంటి పంచాంగం ఉంటే దాని తృప్తే వేరే ఉంటుందనే ఉద్దేశంతో దాన్ని గడిచిన 2 నెలల నుండి ఎంతో ఇబ్బంది పడుతూ ఈ యొక్క పంచాంగ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. ఇకపోతే జనవరి 9, 2024 ఇది తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలకమైనటువంటి మలిదశ తెలంగాణ ఉద్యమం ఏ విధంగా జరిగిందో ఈ మధ్య కాలంలో జనవరి 9, 2024 మనకు కూడా అలాంటిదే. అగ్రహారంలో నిర్వహించినటువంటి సమావేశంలో ఈ రోజు ఏ విధంగా అయితే అర్చకులు వచ్చారో ఆ రోజు కూడా అదే విధంగా అర్చకులందరూ వచ్చి ఒక తాటిపైకి వచ్చి సంఘాన్ని ముందుకు నడిపించాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. అంతకుముందు 2017లోనే జిల్లాలు ఏర్పడిన కొత్తలోనే ఈ యొక్క సంఘాన్ని రిజిస్ట్రేషన్ చేసినప్పటికీ కూడా పలు సందర్భాల్లో ఏదో విధంగా ఈ యొక్క కార్యాచరణ కుంటుపడుతూనే ఉంది. 2021లో మన వాసుదేవ శర్మ గారు అర్చక రథయాత్ర అనేటువంటి ఒక పిలుపునివ్వడం జరిగింది. అందులో నభూతో నా భవిష్యత్ అనే విధంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో
వేములవాడ దేవాలయం తిప్పాపూర్ బస్టాండ్ నుండి వేములవాడ దేవాలయం వరకు అద్భుతంగా జరిగినటువంటి రథయాత్ర కార్యక్రమం ద్వారా ఆ రోజు ఒక చైతన్యమైనటువంటి విషయాన్ని తీసుకురావడం జరిగింది. ఆ తదనంతరం 2021 నుండి మళ్ళీ 2023 ఎండింగ్ వరకు కూడా మళ్ళీ ఏదో విధంగా పలు సందర్భాల యొక్క సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళడం ఎంతో ప్రయత్నం చేసినప్పటికీ కూడా వివిధ రకాల ఇబ్బందులతోటి సంఘాన్ని ముందుకు తీసుకురావడంలో ఇబ్బంది జరిగింది. మరలా జనవరి 1వ తారీఖు రోజు వాసనగర్ ఫోన్ చేయడం జరిగింది. తమ్ముడు, ఈ 3-4 రోజుల్లో మీ యొక్క జిల్లాలో మీటింగ్ ఏర్పాటు చేయండి, అర్చకులందరూ ఒక తాటిపైకి తీసుకురండి అని చెప్పారు. అన్న పలు సందర్భాల్లో మీటింగ్లు అని చెప్తా ఉన్నాము, అర్చకులందరూ వస్తూ ఉన్నారు, మళ్ళా 1-2 నెలలు కాగానే ఏదో కారణం చేత ముందుకెళ్ళలేదు, ఇబ్బంది అవుతుందన్న. సరే మీ మాటగా ప్రయత్నం చేద్దామని చెప్పి నేను ఈరోజు మా ప్రధాన కార్యదర్శి గారు బోయినపల్లి మండల అధ్యక్షుడు రమేష్ గారు, దొంగల ఉమాశంకర్ గారు ఎల్లారెడ్డిపేట అధ్యక్షులు, అలాగే కోనరావుపేట మండల అధ్యక్షుడు వరంగంటి కొండమాచార్యులు గారు, మరి అలాగే వెన్నెల రుద్రమణి గారు, ముస్తాబాదు వాస్తవ్యులు, మరికొంతమందిని మేమందరం ఒక ముందుకు వచ్చి ఏం చేసైనా పర్లేదు 9వ తారీఖు రోజు నిర్వహించేటువంటి సభను నిర్వహించి అద్భుతంగా ముందుకు తీసుకురావాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. ఆ రోజు అనేక రకాల అవసరం. ఈ రోజు ఏసీలో ఉన్నాం, ఏసీ ఫంక్షన్లు బుక్ చేసుకున్నాం, కానీ ఆ రోజు కూర్చుందామంటే స్థలం లేదు, నిలబడదామంటే స్థలం లేదు, అర్చకుల వ్యవస్థ కనీసానికి మంచి చూద్దామంటే కూడా ఎవరి దగ్గర డబ్బు లేదు. కానీ దాన్ని ఏదో రకంగా ముందుకు పెట్టి కార్యాచరణ చేద్దామని చెప్పి మేమందరం సహకారంతో, నాకు చిన్నవాడైన నాకు వీళ్ళందరూ సహకరించడం వల్లనే ఆ రోజు సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. అద్భుతంగా స్పందన వచ్చింది. ఆ తర్వాత 13 మండలాల్లో ఏకగ్రీవంగా కమిటీలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాని అంతటికి రాజన్న సిరిసిల్ల జిల్లా అర్చకులందరూ సహకరించడమే. ఆ తర్వాత జరిగిన కార్యక్రమంలో నన్ను జిల్లా అధ్యక్షుడిగా, కొండమన్న గారిని గౌరవ అధ్యక్షులుగా, రమేష్ గారిని ప్రధాన కార్యదర్శిగా, మరి కార్యవర్గాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ఇందులో ఇంకొక విషయం ఏంటంటే, జనవరి 9 నాడు జరిగినటువంటి కార్యాచరణలో ఒక సభ్యుడు ఈరోజు మన మధ్యలో రావచ్చు రాకపోవచ్చు. ఆ సభ్యుడు ఏమన్నారంటే, ఇది 3 ముచ్చట్నే, మళ్ళీ 2 నెలల తర్వాత ఈ సంఘం అతికెక్కుతుంది, మళ్ళీ ఏ పుష్కరానికో మళ్ళీ మీటింగులు పెడతా ఉంటారు, ఆ రోజు మన డబ్బులు జమ చేసుకుంటారు, వీళ్ళు ఎక్కడ పోతారని చెప్పి అనడం జరిగింది. నాయన అలా జరగదు, ఈ దఫా చేసేటువంటి కార్యక్రమం అద్భుతంగా సాగుతుంది, అర్చకులను ఒక తాటిపైకి వస్తారు, వారందరినీ తీసుకొచ్చే బాధ్యత మాది అని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. కాలక్రమేణా మన వేతన సమస్య జరుగుతూ ఉన్నది, ఇబ్బందులు జరుగుతూ ఉన్నది. వాసుదేవ శర్మ గారు పలు సందర్భాలు ఫోన్ చేసి హైదరాబాద్ రమ్మంటా ఉన్నారు. మా వాసన్న గారు ఈ సందర్భంగా మాట చెప్పాలి, వారు ఎప్పుడు ఫోన్ చేస్తారో తెలియదు, వారికి ఏ రాత్రి అర్ధరాత్రి ఆలోచన వస్తే ఆ అర్ధరాత్రి ఫోన్ చేస్తూ ఉంటారు. తమ్ముడు అర్జెంట్ హైదరాబాద్కు రావాలి, పొద్దున్న లేవగానే మనకు సెక్రటేరియట్లో కలవాలి, మినిస్టర్ గారిని కలవాలి, ఈ కార్యాచరణ చేయాలని. రాజన్న సిరిసిల్ల జిల్లా నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం మరియు పంచాంగ ఆవిష్కరణ మహోత్సవం జిల్లా అధ్యక్షులు వెగలం సంతోష్ శాస్త్రి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ధూపదీప నైవేద్య అర్చకులకి ప్రభుత్వం ద్వారా కనీస వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని పలు దఫాలుగా కోరడం జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ధూపదీప నైవేద్య అర్చకత్వం చేసేటువంటి అర్చకులు చాలా కుటుంబ పోషణ కష్టంగా ఉంది. వారికి కనుక కనీస వేతనం, ఉద్యోగ భద్రత ఇచ్చినట్టయితే గ్రామీణ ప్రాంతాల్లో దేవాలయాలు చూస్తూ ధార్మికమైనటువంటి అంశాలపైన వారు దృష్టి పెడతారని చెప్పి మాన్య ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మా కోరికలపైన స్పందించి మా అందరికీ కూడా కనీస వేతనం, ఉద్యోగ భద్రత ఇవ్వాలి. అదేవిధంగా పెద్ద దేవాలయాల్లో మా ధూపదీప నైవేద్య అర్చకులకి శీఘ్ర దర్శనం ఇచ్చేట్టుగా ధూపదీప నైవేద్య అర్చకులకి ఈ గృహలక్ష్మి పథకంలో, అదేవిధంగా మిగతా అన్ని పథకాల్లో కూడా పేద అర్చకులకి అవకాశం కల్పించాలని చెప్పి కోరుతున్నాము. దౌలతాబాద్
వాసుదేవ శర్మ, రాష్ట్ర అధ్యక్షులు, ధూపదీప నైవేద్య అర్చక సంఘం. జై అర్చక. పైన మొసలి కన్నీరు కారుస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన పొలంబాట ఎట్లున్నదంటే 100 ఎలుకలను తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయలుదేరినట్లు ఉందని బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మట నరసయ్య తీవ్రంగా విమర్శించారు. ఈ రోజు ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దొమ్మాటి నరసయ్య మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో పంటలు ఎండిపోతే 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ రైతులకు కనీసం పావుల రూపాయన్న ఇచ్చిండా? వడగళ్ల వానపడి పూర్తిగా ధ్వంసమై పాడైపోయి నష్టపోయిన రైతాంగానికి పంట నష్టపరిహారం ఇచ్చి ఆదుకున్న పాపాన పోలేదని ఏ మొహం పెట్టుకుని నష్టపరిహారం ఇవ్వాలని పొలంబాట పట్టావని కేసీఆర్ ను ఆయన ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఒక సీటు కూడా బీఆర్ఎస్ పార్టీకి వచ్చే పరిస్థితి లేదనే ఉద్దేశంతో కేసీఆర్ పొలంబాట పట్టి పొలాల్లో తిరుగుతున్నాడని, కేసీఆర్ ఎన్నిసార్లు తిరిగినా, ఎన్ని ఎత్తుగడలు, ఎన్ని వేషాలు భాగోతాలాడినా తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని నరసయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి, ఉపాధ్యక్షులు పందిళ్ల లింగంగౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బండారి బాలరెడ్డి, గంటా బుచ్చగౌడ్ తదితరులు పాల్గొన్నారు. వెంటనే స్పందించి రైతుల కష్టాలు మనం చూడాలి. వాళ్ళు బాగా అనుభవించిన 9 సంవత్సరాల నుంచి ₹1 బిల్లకు కూడా నోసుకోలేదు కాబట్టి మనము ఎకరాన 10,000 రూపాయలు పంట నష్టం ఇద్దామని చెప్పి అధికారులను సర్వే చేయిస్తుండు. ఆ సర్వే ప్రకారము ఎకరాన 10,000 రూపాయలు ఇచ్చే బాధ్యత ముఖ్యమంత్రి వారు అధికారులకు చెప్పిండు. పంపించమన్నాడు. వెంటనే ఆ 10,000 రూపాయలు ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నది కాంగ్రెస్ పార్టీ. కానీ కాంగ్రెస్ రాగానే కరువు వచ్చింది, కరెంటు పోయింది అని పిచ్చి కూతలు కూసుడు కాదు. కరెంటు అనేది మీకంటే ఒక్క అరగంట కూడా తక్కువ ఇస్తలేము. కరువు అనేది ఎప్పుడుంది? మేడిగడ్డ అన్నారం దగ్గర బందోబస్తు పెట్టి నీళ్లు ఖాళీ చేసి దొంగతనాన కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి అక్కడ పిల్లర్లు కుంగి కట్ అయితే ఈ ఎలక్షన్లలో 1 సీట్ అన్న డిసెంబర్ 7 తారీఖు నాడు కాలం కొడుతుంది. అయినా కొట్టిందా అనుటానికన్నా కొద్దిగా చిన్నపిల్లలు కాదు, అందరు పెద్ద మనుషులే. డిసెంబర్లో వర్షాలు పడి చెర్లుకుంటా నిండినాయా? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అయితే కరువైంది, కాంగ్రెస్ వాళ్ళు ఏమంటే కరువైంది అని చెప్తే అబద్ధం ఆడితే అతకాలి, తింటేనన్నా ఇవ్వాలి. అగాధం మాట్లాడి మార్చుకోండి. ఇప్పటికైనా ప్రజలకు వచ్చి మేము చేసింది వాస్తవమే తప్పని ఒప్పుకుంటారు. ఆ తప్పును ఒప్పుకోండి. కానీ పార్లమెంట్ ఎలక్షన్లో మీకు మాత్రం తగిన బుద్ధి చెప్తారు ప్రజలు. రైతులు కూడా అదే రకంగా ఉన్నారు. ప్రతి ఒక్క కుటుంబం నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టాలి, 1 సీటు కూడా రానియద్దు అనేది రైతులలో ఉన్నది. అది రాసి పెట్టుకోండి. మీ అన్ని కనబడతలేవా? మీ కవిత అరెస్ట్ అయింది, మీ ఫోను ఏ రకంగా మీ నాన్న చేసిండు, ఇవన్నీ ఫోన్ స్టాపింగ్లు. బయట దేశం పోయి మళ్ళా ప్రభాకర్ రావు వచ్చిండు కదా, ఆయన కూడా ఒప్పుకున్నాడు కదా. అవన్నీ తెలివయా మీకు? ప్రజలు చూస్తలేరా? మీరు చేసే శాస్త్రాలు అన్నీ చూసిర్రు. అవన్నీ బట్టపై రాదాక ప్రజలు ఎవ్వరు కూడా మిమ్మల్ని వదిలిపెట్టరు. కాబట్టి మీరు ఇప్పటికైనా మంచి మాట కొద్దీ కాంగ్రెస్ వాళ్ళు వస్తే కరువైందని ఎప్పుడు మానుకోండి. ముసలి కన్నీరు కారుస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్నటువంటి పర్యటన ఏదైతే ఉన్నదో అది 100 ఎలుకలను తిన్నటువంటి పిల్లి తీర్థయాత్రలకు వెళ్ళినట్టుగా ఉన్నది. కేసీఆర్ గతం లోపల ఎన్నడైనా పంటలు ఎండిపోతే వాళ్లకు కనీసం ₹1 అన్న ఇచ్చిండా? వడగండ్ల వానబడి పంటలు పూర్తిగా ధ్వంసమైతే ₹1 ఇచ్చినటువంటి పాపాన పోలేదు. రైతులను ఎన్నడూ కూడా ఆదుకున్నటువంటి పాపాన పోలేదు. ఇప్పుడు పూర్తిగా పార్లమెంట్ ఎన్నికల లోపల 1 సీటు కూడా వచ్చే పరిస్థితి లేదు అనేటువంటి ఉద్దేశం కొద్దీ కేసీఆర్ పొలం బాటాని పొలాల పంట తిరుగుతుండే తప్ప వేరే ఏమీ లేదు. కేసీఆర్ ఎన్నిసార్లు ఎటు తిరిగినా చేసినా ప్రజలు కూడా నమ్మే పరిస్థితిలో కూడా లేరు. మీరు ఎన్ని ఎత్తుగడలు వేసినా, ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని భాగవతాలన్నా ఈ పగటిపూట భాగవతాలన్నీ కూడా బంద్ చేసి ఇప్పటికైనా మీరు చేసినటువంటి తప్పులన్నీ కూడా ప్రజల ముందు నిజాయితీగా ఒప్పుకొని ఫోన్ ట్యాపింగ్ కానీ రైతులకు ఇప్పటి వరకు ఎన్నిసార్లు పాత వ్యవస్థ లోపల వీఆర్ఓలు సర్వే చేసినటువంటి వ్యవస్థ లోపల ఎన్నడూ ₹1 కూడా ఇవ్వలేదు. ఈ తప్పులన్నింటినీ కూడా మీరు ఒప్పుకొని కాళేశ్వరం లోపల నాణ్యత లేదు,
ఇవన్నీ ప్రజల ముందటికి పోయి ఒకసారి బహిరంగ క్షమాపణ చెప్పి రైతుల కోసం తిరిగితే నిజంగా కూడా రైతులు హర్షించడానికి ఆస్కారం ఉన్నది తప్ప మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇవన్నీ కూడా విఫలమే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జై కాంగ్రెస్. తెలంగాణ ముద్దుబిడ్డ బహుజనుల ఆశాజ్యోతి సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 314వ వర్ధంతి వేడుకలు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఘనంగా జరిపారు. బహుజనుల ముద్దుబిడ్డ సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 314వ వర్ధంతి వేడుకలు సిరిసిల్లలో ఘనంగా నిర్వహించారు. విద్యానగర్ బైపాస్ లో ఏర్పాటు చేసిన ఆయన విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా గౌడ సోదరులు మాట్లాడుతూ పాపన్నగౌడ్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. బడుగు బలహీన వర్గాల కోసం, ముస్లిం మైనార్టీల, దళితుల హక్కుల కోసం ఉద్యమించిన మహావీరుడు పాపన్నగౌడ్ అని గుర్తు చేశారు. గత ప్రభుత్వం సిరిసిల్లలో సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహం ఏర్పాటు చేయడం హర్షించని విషయమని అన్నారు. ఇక్కడ ఒక జంక్షన్ ఏర్పాటు చేస్తామని మున్సిపల్ పాలకవర్గం హామీ ఇచ్చిందని వచ్చే జయంతి వరకు పూర్తి చేసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నారాయణ గౌడ్, గుగ్గిళ్ల జగన్ గౌడ్, బొల్కం నాగరాజు గౌడ్, అమరేంద్ర గౌడ్, లక్ష్మీపతి గౌడ్, కృష్ణప్రసాద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. పక్కల పక్కల నీడక పట్ల మంచిగా పాపనాశాలను ఈరోజు సర్వాయి పాపన్న గారి వర్ధంతి సందర్భంగా సిరిసిల్లాలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో 7 వర్ధంతి సందర్భంగా మా గౌడ సోదరులు ఎంప్లాయీలు కానీ ఎంప్లాయీలు కానీ గౌడ సంఘ నాయకులు, గౌడ సంఘ పెద్దలు, జిల్లా నాయకులు, వివిధ మండలాల నుంచి వచ్చిన అధ్యక్షులు, సొసైటీ అధ్యక్షులు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సర్వాయి పాపన్న సిద్ధాంతాల కొరకు పోరాటం చేసిన వ్యక్తి. ఎందరికో బీసీ మైనార్టీ బీసీలకు, దళితులకు అందరికీ సేవ చేసిన మన సర్వాయి పాపన్న గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు అంతా జిల్లా వ్యాప్తంగా అధికారికంగా చేయాల్సి ఉండగా ఎన్నికలకు కూడా వచ్చిన అందులో కొంత జాప్యం జరిగింది. అందులో భాగంగానే మా గౌడ సంఘాలు, గోపా సంఘం వాళ్ళు మేమంతా కలిసి టౌన్లో జిల్లా టౌన్ మా అధ్యక్షులు అందరి ఆధ్వర్యంలో 7 వర్ధంతి కార్యక్రమం మొదలుపెట్టుకున్నాం. అలాగే సీనియర్లో ఉన్న మన జగన్ సార్ గారు కానీ, మా బోయినవేలి లక్ష్మణారావు గారు కానీ, లక్ష్మీపతి గారు కానీ, మా నాయకులు అందరూ గౌడ సంఘాల నాయకులు వారి ఆశయాల కొరకు పోరాటం చేసి సిరిసిల్ల గడ్డ మీద కొట్లాడబెట్టుకునే మట్టుగా ఖచ్చితంగా మనకు సర్వాయి పాపన్న విగ్రహం ఉండాలని చెప్పి పోయిన మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు ముందర పెట్టి పోరాటం చేసి ఈ విగ్రహాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకున్నామంటే వీరందరి కృషి వల్ల, అందరి దయ వల్ల జిల్లాలో ఒక మంచి పెద్ద విగ్రహం చేసి పెట్టడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడే చైర్పర్సన్ గారితో మాట్లాడి వచ్చినాం. దీన్ని ఒక జంక్షన్గా చేరుతా అంటే మేము ఇక్కడ ఒప్పుకున్నాం. కానీ ఆ జంక్షన్ అక్కడ వండబెట్టి కనీసం కలర్లు కానీ దీంతో వేస్తానే కానీ ఆనాడు చేసిన విగ్రహం అట్లే ఉన్నది. ఇది మంచి పద్ధతి కాదు. దీనికి పైసలు శాంక్షన్ అయి ఉన్నాయని చెప్పి ఇప్పుడే చైర్మన్ గారు చెప్పిండు. త్వరలోనే దీనికి కొంచెం జంక్షన్ రూపం చేస్తామే, డబ్బులు సూతం ఉన్నాయి. ఆ కొండలక్ష్మణ్ బాబు లెక్కన దీనికి చేద్దామని ఆవిడ మాటిచ్చారు. ఇప్పుడు చేస్తామని చెప్పారు. అందులో భాగంగానే మనం అందరం మరో ఉద్యమంగా చేపట్టడం వల్ల మీరు ఏం చేయకపోతే మా విగ్రహాన్ని అక్కడ పెట్టేదాన్ని మనం చెప్పి అందరూ మాట వల్ల ఇక్కడ జంక్షన్ చేస్తా అంటే మా గౌడ పెద్దలు, మా సీనియర్లు అందరూ కలిసి ఒప్పుకున్నాం. దానికి చేయకపోతే మనం మేము సొంతంగా మేము పెట్టుకుంటాం, మీతో సాధకాకపోతే చెప్పులని చెప్పి ఇప్పుడే అడిగినాం. తప్పకుండా చేస్తామని చెప్పి చైర్పర్సన్ గారు మాట ఇచ్చారు. కాబట్టి రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరి గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు మరియు గోపా ఆధ్వర్యంలో గౌడ సంఘ సభ్యులు అందరం కలిసి ఈరోజు మన యొక్క గౌడ ముద్దుబిడ్డ అయినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న గారి 314వ వర్ధంతి వేడుకల్ని రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరి ఈరోజు మరి ఘనంగా చేసుకోవడం జరిగింది. మరి రానున్న కాలంలో మరి తన యొక్క ఆశయ సాధనలో ప్రతి ఒక్కరు కూడా నడవాలని చెప్పి పిలుపునిస్తూ ప్రతి ఒక్కరు కూడా తన యొక్క జయంతి మరియు వర్ధంతి ప్రతి ఒక్కరు కూడా జరుపుకోవాలని చెప్పి రాజన్న సిరిసిల్ల
గౌడ ముద్దుబిడ్డలకు తెలియజేయడం జరుగుతున్నది. ముస్తాబాద్ శ్రీ మడలేశ్వర స్వామి ప్రతిష్ఠా మహోత్సవ వేడుకలు గత 4 రోజులుగా నేత్రపర్వంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా పోచమ్మ బోనాలను రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా తీశారు. ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని రజక సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన శ్రీ మడలేశ్వర స్వామి దేవాలయంలో విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. మంగళవారం రోజున పోచమ్మ బోనాలు శ్రీ మడలేశ్వర స్వామి సీతాలమ్మలకు రజక సంఘం కుల బాంధవులు మల్లేశ్వర స్వామికి బోనాలు తీసి డీజే పోతురాజుల నృత్యాలు శివసత్తుల ఆటపాటలతో అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం కుల బాంధవులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో నెలకొన్న సంక్షోభాన్ని ప్రభుత్వం నివారించి వస్త్ర పరిశ్రమ సమస్యలను పరిష్కరించి నేతన్నలను ఆదుకోవాలని ఈ రోజు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో చేనేత వస్త్ర వ్యాపార సంఘ భవనంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో నెలకొన్న సంక్షోభం, ఉపాధి మరియు ఇతర సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకోవడంలో భాగంగా వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల ప్రతినిధుల సలహాలు, సూచనలు, అందరి ఏకాభిప్రాయంతో ఉద్యమ కార్యాచరణ రూపొందించుకొని ముందుకెళ్లడంలో భాగంగా రాజకీయ పార్టీలకు అతీతంగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల ఐక్యవేదిక జాయింట్ యాక్షన్ టీం 27 మంది ప్రతినిధులతో ఏర్పాటు చేశారు. అనంతరం నూతనంగా ఏర్పడిన వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల ఐక్యవేదిక జేఏసీ కమిటీ సమావేశమై సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో నెలకొన్న సంక్షోభం, ఉపాధి మరియు ఇతర సమస్యలపై చర్చించి
అందించి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో ఉపాధి కల్పించే విధంగా బతుకమ్మ చీరలు ఇతర ప్రభుత్వ ఆర్డర్లను వెంటనే అందించి నిరంతరం ఉపాధి కల్పించాలని, పవర్లూమ్ పరిశ్రమకు విద్యుత్ సబ్సిడీని అమలు చేయాలని, బతుకమ్మ చీరలు ప్రభుత్వ ఆర్డర్ వస్త్రాల పెండింగ్ బిల్లులను చెల్లించాలని, పవర్లూమ్ కార్మికులకు రావాల్సిన యారన్ సబ్సిడీ అందించాలని, థ్రిఫ్ట్ పథకం, నేతన్న బీమా తదితర సంక్షేమ పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ అభివృద్ధి, కార్మికుల సంక్షేమానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి పెద్ద ఎత్తున తీసుకువెళ్లడం కోసం ఏప్రిల్ 6న సిరిసిల్లలో నేతన్నల గర్జన సభ నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమపై ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్న ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమల అనుబంధ సంఘాల ఐక్యవేదిక జాయింట్ యాక్షన్ టీం సభ్యులుగా తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోరపాటి రమేష్, సిరిసిల్ల టెక్స్టైల్ జోన్ ప్రెసిడెంట్ మంచు శ్రీనివాస్, సిరిసిల్ల పద్మశాలి సంఘం అధ్యక్షుడు గోలి వెంకటరమణ, సిఐటియు తెలంగాణ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూసం రమేష్, ఏఐటియుసి లాల్ బహుటా, చేనేత పవర్లూమ్ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పంతం రవి, పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కోడం రమణ, పాలిస్టర్ వస్త్ర ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షులు మండల సత్యం, చేనేత వస్త్ర వ్యాపార సంఘం అధ్యక్షులు తాటిపాముల దామోదర్, కాటన్ వస్త్ర ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షులు కట్టికోల లక్ష్మీనారాయణ, యారన్ అసోసియేషన్ అధ్యక్షులు పిస్కా మధు, సైజింగ్ ఓనర్స్ అసోసియేషన్ గౌడరాజు, డైయింగ్ ఓనర్స్ అసోసియేషన్ కోడం శ్రీనివాస్, మ్యాక్స్ సంఘాల అధ్యక్షులు ఏల్దండి శంకర్, ఆసాముల సమన్వయ కమిటీ అధ్యక్షులు సిరిసిల్ల రవీందర్, ఆసాముల సంఘం తంగళపల్లి అధ్యక్షులు గోనే పరశురాములు, వార్పిన్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు సిరిమల్ల సత్యం, వైపని వర్కర్స్ యూనియన్ కార్యదర్శి ఆడెపు సంపత్, జాఫర్స్ వర్కర్స్ యూనియన్ నాయకులు శ్రీనివాస్, గుమస్తా వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు అశోక్, లాల్ బావుటా, చేనేత పవర్లూమ్ కార్మిక సంఘం నాయకులు అజ్జవేణు, పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ తంగళపల్లి అధ్యక్షులు కుడిక్యాల కనుకయ్య, మిల్ స్టోర్ అసోసియేషన్ అధ్యక్షులు బూట్ల సతీష్, వస్త్ర ఉత్పత్తిదారుల సంఘం నాయకులు ఏల్దండి దేవదాస్, మోరారాజు, వేముల దామోదర్, కొక్కుల వెంకటేశం, ఆసాముల సంఘం నాయకులు మండల రాజు, వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల కమిటీ సభ్యులు, ప్రతినిధులు పాల్గొన్నారు. సిరిసిల్లలో గత 3 నెలలుగా సంభవించినటువంటి వస్త్ర సంక్షోభం వల్ల ఈ సిరిసిల్ల ప్రాంతంలో ఉన్నటువంటి వస్త్ర పరిశ్రమ పూర్తిగా మూతపడింది. దాని మీద ఆధారపడినటువంటి వాళ్ళంతా రోడ్డున పడినటువంటి పరిస్థితి. ఈ సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ప్రభుత్వం స్పందించినటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి సమస్త వస్త్ర ఉత్పత్తికి సంబంధించినటువంటి వాళ్ళమంతా ఈరోజు జేఏసీగా ఏర్పడడం అనేది జరిగింది. ఈరోజు ఈ జేఏసీ ఆధ్వర్యంలో రాబోయేటటువంటి కాలంలో ఒక మహోద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడం ఈ కార్యక్రమం సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ జేఏసీ సందర్భంగా ప్రభుత్వం ముందు పెడుతున్నటువంటి డిమాండ్స్, గత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బతుకమ్మ చీరల పథకాన్ని ప్రభుత్వం కొనసాగించాలి అని, అదేవిధంగా పవర్ సబ్సిడీని కూడా కొనసాగించాలి అని, నేతన్న బీమా, యారన్ సబ్సిడీ, అదేవిధంగా థ్రిఫ్ట్ ఫండ్ పథకాలని కొనసాగిస్తూ ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి బకాయిలను కూడా వెంటనే చెల్లించాలి అని ఈ జేఏసీ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ డిమాండ్స్ సాధన కోసం, ఇక్కడ ఉన్నటువంటి అందరికీ ఉపాధి కల్పన కోసం, ఇక్కడ ఉన్నటువంటి వస్త్ర పరిశ్రమని రక్షించుకోవడం కోసం 4వ తారీఖు నాడు ఈ సిరిసిల్ల ప్రాంతంలో పాదయాత్ర జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించబోతా ఉన్నాం. ఈ పాదయాత్రతో పాటు 6వ తారీఖు నాడు సిరిసిల్లాలో నేత కార్మికుల యొక్క, వస్త్ర పరిశ్రమ యొక్క సమస్యలపైన నేతన గర్జన కార్యక్రమాన్ని సిరిసిల్ల ప్రాంతంలో 6వ తారీఖు నాడు నిర్వహించబోతా ఉన్నాం. ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. కార్మికులు పెట్టినటువంటి, వస్త్ర పరిశ్రమ పెట్టినటువంటి డిమాండ్స్ పరిష్కరించాలని, పరిష్కరించినటువంటి కాలంలో జేఏసీ ఆధ్వర్యంలో చేసేటువంటి పోరాటంలో మొత్తం సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా పాల్గొనాలని, నేతన్న గర్జనని విజయవంతం చేయాలి అని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. సిరిసిల్లాలో వస్త్ర పరిశ్రమ గత 3 మాసంగా సంక్షోభంలో కూరుకుపోయింది. వర్కర్ నుంచి మొదలుకొని వివిధ రంగాలపై ఆధారపడ్డ కార్మికులందరూ కూడా చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. వాళ్ళ జీవన విధానం కూడా చాలా ఆగమ్య గోచరంగా మారింది. కాబట్టి ఈ సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో ఏకతాటిపై రావడానికి మేము జేఏసీ అనేది ఈరోజు ఏర్పాటు చేసుకొని 4వ తారీఖున జేఏసీ నేతన్నకు భరోసా కల్పించడం కోసం పాదయాత్ర చేస్తూ 6వ తారీఖున మహాధర్నాను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గవర్నమెంట్ దిగివచ్చి మా డిమాండ్లను తొందరగా పరిష్కరించి నేతన్నకు చైతన్యం అందించి ఇక్కడ పరిస్థితులను సద్దుమణిగే విధంగా చేసి ఇక్కడ ఉన్న పెండింగ్ బకాయిలను కావచ్చు, పెండింగ్ వర్క్స్ కావచ్చు తొందరగా రిలీజ్ చేసి ఇక్కడ నేత కార్మికులను ఆదుకోవాలని మేము ఇక్కడ ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మేము కోరుకునేది ఏంటంటే కరెంటు సమస్య 1, 2 ఉపాధి కల్పన, 3వది పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని మా డిమాండ్ మేము కోరుతున్నాం. పదవీ విరమణ పొందిన వారికి బాండ్ల రూపంలో కాకుండా నగదు రూపంలో డబ్బులు చెల్లించాలని, ఏడాది కాలంగా గత ప్రభుత్వ నిర్లక్ష్య కారణంగా ఆగిపోయిన పెండింగ్ బిల్లులను తక్షణమే ఇవ్వాలని, బదిలీ అయిన టీచర్లను విడుదల చేయాలని పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షులు పింగళ శ్రీపాల్రెడ్డి, ఎమ్మెల్సీ కూర రఘోత్తం రెడ్డి, సిద్దిపేట జిల్లా అధ్యక్షులు శశిధర్ శర్మ మీడియా సమావేశంలో అన్నారు.
ఇల్లంతకుంట మండల కేంద్రంలో మంగళవారం రాష్ట్ర పీఆర్టీయూ అధ్యక్షులు పింగళి శ్రీపాల్ రెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రఘోత్తమ్ రెడ్డితో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇల్లంతకుంటలో తుమ్ముకుంట మోహన్ రెడ్డి పదవీ విరమణ మహోత్సవానికి హాజరైన సందర్భంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. పదవీ విరమణ పొందుతున్న ఉపాధ్యాయులకు గతంలో మాదిరిగా వారికి చెల్లించాల్సిన రూపాయలను నగదు రూపంలో అందించాలని, బాండ్లిచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలియవస్తుందని, ఎట్టి పరిస్థితుల్లో కూడా బాండ్లు వద్దని నగదు రూపంలో ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆర్థిక శాఖ నిర్లక్ష్య కారణంగా ఏడాది కాలంగా పలువురు ఉపాధ్యాయుల పెన్షనర్ల జీపీఎఫ్, మెడికల్ రియంబర్స్మెంట్ ఇతరత్ర బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని, వాటిని పార్లమెంట్ ఎన్నికల తర్వాత వెంటనే చెల్లించాలని కోరారు. ఈ సమావేశంలో సిద్దిపేట జిల్లా పీఆర్టీయూ అధ్యక్షుడు శశిధర్ శర్మ, తుమ్ముకుంట మోహన్ రెడ్డి, మాన్వాడ శంకర్, సందీప్ రెడ్డి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. నిర్లక్ష్యం వల్ల, ఆర్థిక శాఖ నిర్లక్ష్యం వల్ల దాదాపు ఏడాదిన్నర కాలంగా అనేక బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఉపాధ్యాయుల వాళ్ళు దాచుకున్న సొంత డబ్బులు కావచ్చు, మెడికల్ రియంబర్స్మెంట్ క్లెయిములు కావచ్చు, వివిధ రకాల సప్లిమెంటరీ బిల్లులన్నీ కూడా మరి రాబోయే 2-3 నెలల్లో క్లియర్ చేయాలని చెప్పి కూడా వాటన్నిటిని కూడా పెండింగ్ బిల్లులు అనేవి మొత్తం చెల్లింపులు జరిపేలా నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. మరి కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వంపై మరి విద్యాశాఖకు మంత్రిగా కూడా ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి మరి వారు ఎంతో బాధ్యత వారిపై ఉన్నదనే విషయాన్ని గుర్తు చేస్తూ మరి ప్రభుత్వ విద్యారంగాన్ని పటిష్టపరిచేలా మరి ఈ విద్యారంగానికి అత్యధిక నిధులను కేటాయిస్తూ మరి ఆ నిధుల కేటాయింపే కాదు మరి వాటి అమలులో కూడా, వాటి పర్యవేక్షణలో కూడా అంతే క్రమశిక్షణతో జరిగే విధంగా మరి రాబోయే రోజుల్లో ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేయాలని ఈ సందర్భంగా మరి ముఖ్యమంత్రి గారిని పీఆర్టీ సంఘ పక్షాన కోరుతూ ఉన్నా. మరి అంతేకాకుండా మరి అర్ధాంతరంగా టెట్ అనేది మరి ఉపాధ్యాయ అర్హత పరీక్ష అనేది ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు కూడా తప్పనిసరి అని చేయడం అది సరైన విషయం కాదు. మరి గత 10 సంవత్సరాలుగా ఒక్కసారి కూడా ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష నిర్వహించకుండా ఇప్పుడు టెట్ ఉంటేనే మేము ప్రమోషన్ ఇస్తామనడం మరి అది ఏ విధంగా మరి సరైనందో ప్రభుత్వం గుర్తించాలి. మరి వాళ్ళ ప్రమోషన్ ఇస్తూ రాబోయే 5 సంవత్సరాల్లో మరి టెట్ పాస్ కావాలని చెప్పి అది కూడా ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా టెట్ నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ ఆగిపోయిన పదోన్నతులను ఎలక్షన్ కోడ్ అయిపోయిన వెంటనే మరి పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నాం. మరి అంతేకాకుండా గత ప్రభుత్వం ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న సందర్భంలో ఒక డిఏ విడుదలకు మరి ఎలక్షన్ కమిషన్ అనుమతి కోరింది. మరి అనుమతి కూడా ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది. మరి ఆ పెండింగ్ ఒక డిఏతో పాటు మరి కొత్త పిఆర్సీలోకి వస్తుంది. కానీ మరి పాత పిఆర్సీలో 3 డిఏలు పెండింగ్లో ఉన్నందున ఆ 3 డిఏలను కూడా వెంటనే విడుదల చేసే విధంగా మరి ఎలక్షన్ కమిషన్ అనుమతి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం మరి 3 డిఏలను కూడా వెంటనే చెల్లించాలని. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో 3 పెండింగ్ డిఏలను వెంటనే చెల్లిస్తామని ఆ మేనిఫెస్టోలో మరి చేర్చారు కనుక మరి ఇచ్చిన హామీ ప్రకారం వెంటనే ఎలక్షన్ కమిషన్ అనుమతి తీసుకొని మరి ఆ డిఏలను చెల్లించాలని, అంతే త్వరితగతిన పిఆర్సీ రిపోర్ట్ కూడా తెప్పించుకొని పిఆర్సీని కూడా అమలు చేయాలని కోరుతూ, అంతేకాకుండా గతంలో మరి బదిలీ పొందినటువంటి ఉపాధ్యాయులను ఈ నెల చివరి పనిదినం రోజున వారు బదిలీ పొందిన పాఠశాలలో మరి జాయిన్ అయ్యే విధంగా అందరినీ కూడా రిలీవ్ చేయాలని ఆ ఉత్తర్వులు కూడా గతంలో మౌఖికంగా విద్యాశాఖ కార్యదర్శి మరియు కమిషనర్ గారు ఒప్పుకున్నారు. వాటిని అమలు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతారు. ఎల్లారెడ్డిపేటలో బహుజన విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 314వ ఆత్మ బలిదాన్ దినోత్సవం గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరిపి నివాళులర్పించారు. మండల గౌడ సంఘం సంక్షేమ గౌరవ అధ్యక్షులు దత్తాత్రేయ గౌడ్ మాట్లాడుతూ పాపనగౌడ్ యుద్ధంలో శత్రువులకు చిక్కకుండా వారి చేతిలో తుది శ్వాస విడవకుండా అంతిమ దశలో స్వయంగా బాకును పైకి విసిరేసి గుండెలో బాకు దిగేటట్లు ఛాతిని అడ్డం పెట్టి ఆత్మ బలిదానం చేశాడు. అందుకే ఇప్పటి నుంచి మనము వర్ధంతిని ఆత్మ బలిదాన దినోత్సవంగా జరుపుకోవాలన్నారు. పాపనగౌడ్ ఛత్రపతి శివాజీ, తారాబాయ్, మాలిక్ అంబార్, ప్రతాపరుద్ర, రామరాయ, మహమ్మద్ గౌజ్ వీరంతా 16 నుంచి 1700 వరకు సమకాలికులు అయినా వీరికి దక్కిన దేశంలో గౌరవం దక్కలేదు. జయగౌడ్ ఉద్యమం 16 సంవత్సరాల పోరాటంలో తెలంగాణలో ప్రభుత్వమే అధికారికంగా జరిపే విధంగా ప్రభుత్వం జీవోలు జారీ చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షులు గంటా కార్తీక్ గౌడ్, పందిల్ల శ్రీనివాస్ గౌడ్, కోలా నారాయణ గౌడ్, పందిల్ల సుధాకర్ గౌడ్, జావాజీ మల్లేశం, బత్తిని శ్రీధర్ గౌడ్, గంటా వెంకటేష్ గౌడ్, పొన్నం బాలకృష్ణ గౌడ్, జావాజీ మహేష్, పందిల్ల లింగం గౌడ్, గంటా బుచ్చా గౌడ్, ప్రదీప్ గౌడ్, పొన్నం ఎలగౌడ్,
పులైగారి తిరుపతి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మండల గౌడ సంఘం తరఫు నుంచి 314 మన తొలి విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ యొక్క వర్ధంతి చేయడము ఎంతో సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఇంతకుముందు 350 సంవత్సరాల క్రితమే ఇతని చరిత్ర కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ముద్రించడం జరిగింది. కానీ విదేశీయులు గుర్తించారు, కానీ మన ఇండియా గుర్తించలేదు. తర్వాత తెలిసింది. ఇప్పుడు చాలామంది మనం వర్ధంతి అనకూడదు, ఈసారి దీన్ని ఏం చేసిరంటే వర్ధంతి అనకుండా బలిదాన దినోత్సవాన్ని నామకరణం చేసిరు. ఇది అందరు గ్రహించాలి. ఎందుకు బలిదానం దినోత్సవం అన్నారంటే ఆయన వర్ధంతి అంటే ఆయన స్వయంగా చనిపోలేదు, ఎవడో చంపలేదు. మొఘల్ చక్రవర్తుల చేతికి చిక్కకుండా అతడే ఒక బాకును పైకి ఎగిరేసి ఛాతిని ఇట్లా చూపించి వారి తుది శ్వాస వారి చేతిలో నాకు పడద్దనే ఉద్దేశంతో ఆయన బలిదానం చేసుకున్నాడు. కాబట్టి ఈ రోజును బలిదాన దినోత్సవంగా నామకరణం చేయడం జరిగింది. ఇక్కడ నుంచి మనము ఎప్పుడైనా కానీ గ్రామాన చేసేటప్పుడు కూడా మనం వర్ధంతి అనకుండా పాపన్న గౌడ్ యొక్క బలిదాన దినోత్సవము మనం ఎట్లయితే సైనికులను అమరవీరులు అంటామో ఇతన్ని కూడా అట్లా మన బహుజనుల కొరకు కేవలం కొందరు అనుకుంటారంటే సర్దార్ పాపన్న గౌడ్ ఒక గౌండ్లకే అనేటువంటిది ఆ అపోహ తీసేసి మొత్తం బహుజన విప్లవీరుడు కాబట్టి అందరిని ఏకం చేసి వారందరి కొరకు పోరాడిండు తప్ప అతను కేవలం ఒక కమ్యూనిటీ కొరకు చేసింది కాదు. దీన్ని అందరు గ్రహించాలి. బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి అయినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న యొక్క వర్ధంతిని పురస్కరించి విచ్చేసినటువంటి గౌడ సోదరులందరికీ కూడా నమస్సుమంజలు తెలియజేసుకుంటూ మనము సర్దార్ సర్వాయి పాపన్న వారి యొక్క జయంతులను వర్ధంతులను చేసుకోవడమే కాకుండా ఆనాడు మనము చూసినట్టుంటే ఈ విప్లవము అనేటువంటిది ఎక్కడి నుంచి ఉద్భవించిందని ఒకసారి మనం ఆలోచన చేసినట్టుంటే ఇది సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాల ద్వారా మనకు ఈ విప్లవం అనేది ఉద్భవించి అప్పుడు రజాకారులు కానీ నైజాం ప్రభుత్వములు కానీ మొఘలు సామ్రాజ్యానికి ధీటుగా ఆ రోజు జరుగుతున్నటువంటి తెలంగాణ లోపల ఎప్పుడు సూర్యుడు ఉదయిస్తాడు, ఎప్పుడు అస్తమిస్తాడో, ఎప్పుడు ఏ ప్రజలకు ఏమవుతుందో అన్నటువంటి దాని లోపల ఉద్భవించినటువంటి గొప్ప మహానీయుడు మన గౌడ సంఘంలో పుట్టడం అనేటువంటి చాలా ఈ కీర్తిగా మనము చెప్పుకోదలిసింది. ఆ రోజు ఒక 10 మందిని స్నేహితులను చేసుకొని ఒక 12,000 మంది సైన్యాన్ని తయారు చేసి మనల్ని అందరినీ పీడిస్తున్నటువంటి యొక్క తెలంగాణ ప్రజలకు వాళ్ళందరినీ పీడిస్తూ ఉంటే ఆ యొక్క మొఘలు సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడి అందరినీ కూడా మనము ఓడించి ఆ యొక్క గోల్కొండ కిలానే ఏలినటువంటి ఒక బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ఏకైకమైనటువంటి ఒకే ఒక వ్యక్తి ఈనాడు చరిత్రలో చూసినట్టుంటే అతనే మన సర్దార్ సర్వాయి పాపన్న. అతని ఆశయాలను మనం సాధించాలంటే ప్రతి ఒక్కరు కూడా కుల మత అనేటువంటి భేదనం, ఎందుకంటే అతను ఒక బడుగు బలహీన వర్గాలని కాకుండా ఒక కులానికి చెందినటువంటి వ్యక్తి కాదు, అతను ఒక మతానికి చెందిన వ్యక్తి కాదు, అందరి యొక్క ఆశయాలను సాధించడం కోసము కష్టపడినటువంటి వ్యక్తి. కాబట్టి అతని ఆశయాల కోసము అతను ఒక వర్గానికి కులానికి చెందకుండా అందరం కూడా అతని బడుగు బలహీన వర్గానికి చెందినటువంటి యొక్క ఆ సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలను మనం కొనసాగించి మనం అభివృద్ధిలో మన సంఘంలో కానీ ఇతర యొక్క విషయంలో కూడా మనం అభివృద్ధిలో పాటుపడాలని మనం చేసుకుంటున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే SS న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.